కర్నూలు నగర సమీపంలోని చిన్నటేకూరు వద్ద ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కేజే రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు కలిసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజే రెడ్డి మాట్లాడుతూ తమ స్కూల్లో ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, అందుకోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కూడా చెప్పారు. తమ ప్రాంగణంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. క్రీడా సౌకర్యాలను కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను ఆయన కరచాలనం చేసి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలతో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ చిన్నారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు ఉపకరిస్తాయి అన్నారు. ఇలా రాణిస్తున్న వారు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు ఇదో చక్కటి వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా తమ సంఘం సాగుతోందని అన్నారు. అందుకు సహకరించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపల్ జస్మిత్ మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆమె స్వాగతం పలికారు. ప్రారంభానికి ముందు చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అబ్బురపరిచాయి. పోటీల్లో 400 మంది క్రీడాకారులు పాల్గొనడంతో పాటు వివిధ విద్యా సంస్థలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేదికను ఏర్పాటు చేసే దానికోసం ఒలింపిక్ అసోసియేషన్ కృషి చేసింది. దానికి వెనువెంటనే ఒప్పుకున్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ప్రైవేట్ స్టేజ్ నుంచి ఇప్పుడు మీరు ఎక్స్పోజర్ కావాలి. చాలా మంది జోనల్స్ పోటీలు రకరకాలు ఉంటాయి, కానీ ఇలాంటి పోటీలు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ వల్ల మీరు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి పోటీకి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ డే పెట్టాలనుకున్నాం, కొన్ని పరీక్షల కారణంగా వాయిదా వేశాం. దాన్ని తిరిగి ఇప్పుడు పెట్టినప్పుడు మీరు పెద్ద సంఖ్యలో మీరు అందరూ వచ్చినందుకు మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత ఏ రోజు ఆ రోజే ప్రైజులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, చెస్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈవినింగ్ వీలైనంత వరకు త్వరగా అయిపోగొట్టేసి మిమ్మల్ని ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే రేపు కూడా మరి రగ్బీ, హ్యాండ్బాల్, మిగతా గేమ్ ఉన్నాయి, వాటిని కూడా మీరు సహకరించాలని కోరుతున్నాం. స్కూల్ ఫీజు ముఖ్యంగా రేపు కూడా త్వరగా పంపించేస్తే త్వరగా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంత సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కేజీ రెడ్డి గారికి, అలాగే ప్రిన్సిపల్ జస్మిత్ గౌడ్ గారికి, ఇక్కడ ఉన్న యాజమాన్యానికి, చక్కగా డాన్స్ నృత్యం చేసిన చిన్నారులకి, మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ క్రీడ ఏంటంటే మనందరం ఎప్పుడు మాట్లాడుకుంటాం, స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలా, గేమ్ స్పిరిట్ ఉండాలని. ఆ స్పిరిట్తో మీరందరూ కూడా బాగా ఆడాలి. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వచ్చినందుకు చాలా ధన్యవాదములు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది. ఏ గేమ్ ఆడుకోవాలనుకున్నా, ఎప్పుడన్నా మీరు ఇండివిజువల్ కానీ మీ టీం ఇక్కడ వచ్చి ఆడుకోవాలంటే కూడా మీకు అవకాశం కల్పిస్తుంది. ఒకసారి మీరు మీ టీచర్కి ఒకసారి ఎందుకంటే మనకు కావాల్సిన గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో. మీకు కావాల్సిన గ్రౌండ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని మీరు ఖచ్చితంగా ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వాడుకోవడానికి మీకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. So once again, all the best. Again, we will meet in the